వినాలు చేసుకోనికే మొత్తం మంకాలమ్మ జాతరకు ఉట్టి హైదరాబాద్ ఎమ్మెల్యేలే కాదు, మా మెదక్ ఎమ్మెల్యే మా తమ్ముడు రోహిత్ గిట్ల వచ్చిండు. తమ ఏం మొక్కుకున్నావు అమ్మవారిని? మరి అందరు తెలంగాణ ప్రజలు బాగుండాలా, మెదక్ ప్రజలు బాగుండాలా, సుఖ సంతోషాలతో ఉండడం అని చెప్పి మొక్కోవడం జరిగింది. మరి ఇవాళ బోనాల సందర్భంగా మాంకాల అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషం. మా అన్న ఎట్లున్నాడు? చాలా బాగున్నాడు. ఒకసారి కల్పిస్తాం, మీరు రండి, భోజనంకి రావాలి మా ఇంటికి. తమి ఇప్పుడు అమ్మవారిని మొక్కుకున్నవాడ మెదక్లో వానలంతా బాగానే ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రైతన్న పక్షపాతి ప్రభుత్వం, రైతుల కోసమే మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి బ్రహ్మాండంగా దేవుడు కూడా మరి సహకరిస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుంటాం. పడుతుంది, మాకు పడుతుంది, పడుతుంది మెల్లగా. వానదేవుడు కూడా మెల్లగా కనికరిస్తాడు. తెస్తా మళ్ళీ తెస్తా ఒకసారి మిమ్మల్ని కూడా కల్పిస్తా, మీరు భోజనంకి రావాలి తప్పకుండా. తీసుకొస్తా అంటే మా మెదక్లో చేస్తూ ఉన్నాం మేము. ఇక్కడ బాగా రష్ ఉన్నది కదా, ఎందుకు ఇబ్బంది పెట్టడం, ప్రజలను కూడా ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి వాళ్ళు వచ్చి దర్శించుకోవడం జరిగింది. ఓ 50-60 మంది అంటే మా కార్యకర్తలు, మా నాయకులు ఉంటేనే కదా మేము ఉంటాం. వాళ్ళు మాకు ముఖ్యం, వాళ్ళు మాతో పాటు ఉంటేనే మాకు బలం. కాబట్టి వాళ్ళు ముఖ్యం, కాబట్టి అందరినీ కూడా వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. మాకు ముఖ్యం అంటున్నారు. మా మెదక్ వాళ్ళు అందరూ ఇట్లనే ఉంటారు. థ్యాంక్ యూ. ఉట్టి మెదకే కాదు హైదరాబాద్లో కూడా అన్ని విధాలుగా కార్యక్రమాలు చేస్తాం భవిష్యత్తులో. ఇప్పుడే ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్లో కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతాం. వినాలు చేసుకోనికే మొత్తం మంకాలమ్మ జాతరకు ఉట్టి హైదరాబాద్ ఎమ్మెల్యేలే కాదు, మా మెదక్ ఎమ్మెల్యే మా తమ్ముడు రోహిత్ గిట్ల వచ్చిండు. తమ ఏం మొక్కుకున్నావు అమ్మవారిని? మరి అందరు తెలంగాణ ప్రజలు బాగుండాలా, మెదక్ ప్రజలు బాగుండాలా, సుఖ సంతోషాలతో ఉండడం అని చెప్పి మొక్కోవడం జరిగింది. మరి ఇవాళ బోనాల సందర్భంగా మాంకాల అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషం. మా అన్న ఎట్లున్నాడు? చాలా బాగున్నాడు. ఒకసారి కల్పిస్తాం, మీరు రండి, భోజనంకి రావాలి మా ఇంటికి. ఇప్పుడు అమ్మవారిని మొక్కుకున్నవాడ మెదక్లో వానలంతా బాగానే ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రైతన్న పక్షపాతి ప్రభుత్వం, రైతుల కోసమే మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి బ్రహ్మాండంగా దేవుడు కూడా మరి సహకరిస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుంటాం. పడుతుంది, మాకు పడుతుంది, పడుతుంది మెల్లగా. వానదేవుడు కూడా మెల్లగా కనికరిస్తాడు. తెస్తా మళ్ళీ తెస్తా ఒకసారి మిమ్మల్ని కూడా కల్పిస్తా, మీరు భోజనంకి రావాలి తప్పకుండా. తీసుకొస్తా అంటే మా మెదక్లో చేస్తూ ఉన్నాం మేము. ఇక్కడ బాగా రష్ ఉన్నది కదా, ఎందుకు ఇబ్బంది పెట్టడం, ప్రజలను కూడా ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి వాళ్ళు వచ్చి దర్శించుకోవడం జరిగింది. ఓ 50-60 మంది అంటే మా కార్యకర్తలు, మా నాయకులు ఉంటేనే కదా మేము ఉంటాం. వాళ్ళు మాకు ముఖ్యం, వాళ్ళు మాతో పాటు ఉంటేనే మాకు బలం. కాబట్టి వాళ్ళు ముఖ్యం, కాబట్టి అందరినీ కూడా వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. మాకు ముఖ్యం అంటున్నారు. మా మెదక్ వాళ్ళు అందరూ ఇట్లనే ఉంటారు. థ్యాంక్ యూ. ఉట్టి మెదకే కాదు హైదరాబాద్లో కూడా అన్ని విధాలుగా కార్యక్రమాలు చేస్తాం భవిష్యత్తులో. ఇప్పుడే ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్లో కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతాం.